హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SM వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొన్ని ప్లేసెస్లో పప్పు పులుసు కూడా అని అంటారు. దాని తయారీ విధానం చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కందిపప్పు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, టొమాటోస్ 3 తీసుకున్నాను, పోపు కోసము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ప్లస్ ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, 3 కరివేపాకు రెమ్మలు, చింతపండు పులుపు కోసము 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది పప్పుచారు కాబట్టి మనకు చింతపండు ఎక్కువ పడుతుంది, పులుసు కావాలి కాబట్టి, చారు కాబట్టి. సో మనము ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్కి పప్పు యాడ్ చేసుకొని ముందుగా కడుగు పెట్టేసుకొని 15 మినిట్స్ ముందే మనం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనము దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి, సరిపోతుంది. తర్వాత మిర్చి పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. టొమాటోలు వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను, సో అవి కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనము ఎగ్జాక్ట్లీ 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది, పప్పు ఉడకడానికి సరిపోతుంది అనమాట. ఇంతలోపు నేను చింతపండు కూడా కడిగి పెట్టేసుకొని ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట. ముందుగా నానైతే బాగుంటుంది, పులుసు మనం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్కర్ పెట్టినానండి. సో మనకు పప్పు చాలా బాగా మంచిగా మెదగాలండి, పప్పు బాగా ఉడకాలి. ఇంతలోపు నేను చింతపండు పిరి కూడా రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు ఉడకబెట్టిన పప్పులోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పప్పుకు తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా ఇది స్మాష్ అవ్వాలండి, పప్పుచారు కాబట్టి. సో ఇప్పుడు చింతపండు ప్యూరీ ఉంది కదా, మనం వాటర్ యాడ్ చేసుకొని కరెక్ట్గా మనము పప్పులోకి మిక్స్ చేసుకోవాలి. చింతపండు మొత్తాన్ని మనము యూజ్ చేసుకోవాలండి, కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ కరెక్ట్గా పెట్టేసుకుంటూ మనం పులుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పప్పులోకి ఏమన్నా సాల్ట్ తక్కువ చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పప్పును ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 to 5 మినిట్స్ మనము ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత కరివేపాకు కూడా మనం యాడ్ చేయాలి. కరివేపాకు మంచి స్మెల్ వస్తుందంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకు పప్పు చారుకి. సో ఇంతలోపు నేను వేరే స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టేసి కడాయి వేడగానే ఒక 2 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడవగానే నేను ఆనియన్స్ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో ఇలా లో ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకుంటే మనకు పోపు బాగా సరిపోతుందండి. ఇంతలోపు మనకు పప్పు చారు ఇక్కడ ఇలా బాయిల్ అవ్వాలి, బబుల్ బాయిల్ అవ్వాలి, పులుసు బాగా కలిసిపోతుంది పప్పు చారుకి. సో తర్వాత నేను ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, దాంట్లోకి నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇలా పప్పు చారును మనము ఎక్కువ లూజ్ లేకుండా ఎక్కువ వెట్ లేకుండా కరెక్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ సాల్ట్ చెక్ చేసుకొని మనము కన్సిస్టెన్సీ మనం రెడీ చేసుకోవాలండి, బాగుంటుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అవ్వగా నేను స్టవ్ కట్టేసి పప్పు చారులోకి ఈ పప్పును వేసేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. సో ఇంతే అండి, పప్పుచారు మాత్రం చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. గట్టి పప్పు కాకుండా ఇలా లూజ్ పప్పు మనం పప్పుచారు చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతే అండి, పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పప్పుచారును రైస్, పప్పుచారు ప్లస్ వడియాలతో తీసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.